అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా లైట్గా టమాటో, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. గడ్డ పెరుగండి ఇలా ఉంది చూడండి. వేస్తాను ఈ విధంగా మన బయట దొరకదండి అసలు. చూడండి దీన్ని మనం రైతాగా కలుపుకుంటాము. రైతాలో కానీ స్పెషల్ ఉంటుందండి మనది. ఎందుకంటే దాంట్లో నేను సాల్ట్తో సహా వైట్ పెప్పర్ కూడా వేస్తాను, బాగా ఉంటుంది. చూడండి ఎంత గడ్డగా ఉందో. ఎంతవరకు వచ్చింది చూద్దాం రండి. ఓపెన్ 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 ఓపెన్. ఏంటండి ఇది? బాగా వచ్చింది. ఓకే ఓకే చూడండి కొద్దిగా ఇంకా ఉడకాలి. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. ఓపెన్ చేద్దాం. మొత్తం కలిపేసి ఇంకా దమ్ పెట్టేద్దాము. ఇదండి రైస్ వేసేసాను. చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ టైం చేస్తున్నా, లాభకుందండి. చూద్దాం ఎలా వస్తుందో. ఎక్సైట్మెంట్. దమ్ పెట్టేస్తాను. చూడండి ఇలా తిప్పేస్తే ఇంకా పెట్టామనుకో గరిట ఇది విరిగిపోద్దండి. ఇది పెట్టే ఇది ఊపామనుకో సరిపోతుంది. చూడండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 20 minutes హై ఫ్లేమ్లో ఉంచి 10 minutes లో ఫ్లేమ్లో వదిలేస్తే అప్పుడు మనకి బిర్యానీ రెడీ అండి. క్లోజ్ చేసేస్తాం, దమ్ పెట్టేద్దాము. మళ్ళీ లెమన్ వేసేసి దించేసుకుంటాం.